తర్వాత ఇంక పోతే నెక్స్ట్ గిరిజా కళ్యాణం. ఈ గిరిజా కళ్యాణం దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది మళ్ళీ. ఇది అసలు ఎప్పుడు రాశారు? ఇది రహస్యం సినిమా కానీ రాయలేదుట. ఇది ఇది వాళ్ళు 63లో ఆగస్టులో ఒక ఒక పత్రికలో ఏదో అది అచ్చయిందిట. అది అది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారే ఎప్పుడు రాశారో తెలియదు. అది అయిన తర్వాత మామూలుగా ఇది వీళ్ళది లలిత శివజ్యోతి మన వీళ్ళది శంకర్ రెడ్డి గారు నోటీస్కి వచ్చి ఆ గిరిజా కళ్యాణం మరి అది తీసుకుందామని ఘంటసాల గారికి వారికి అనిపించడం వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక్కడ 3 పాఠాంతరాలు ఉన్నాయంటారు. ఒకటేంటంటే 1971 ఇందులో ఒక మ్యాగజైన్లో తప్పు వేశారు. 1959లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారు వచ్చి ఆయన సమక్షంలో పాడారు అని రాశారు ఒక దాంట్లో. అది కరెక్ట్ కాదండి. ఎందుకు కాదంటే 59 అంత పాత వెళ్ళలేదు. ఎందుకంటే అసలు వాళ్ళు నోటీస్ చేసిందే 63లో ఒక పత్రికలో 1963లో. తర్వాత ఇదేంటంటే 71, 72 సంవత్సరంలో కంచి పరమాచార్య గారు కౌతా ప్రింటింగ్ ప్రెస్ అని సికింద్రాబాద్ పద్మారావు నగర్లో ఉందండి. అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చారని సంగతి అప్పుడు వెంటనే నేను విన్నాను. అక్కడికి తర్వాత నాకు తెలిసిన వాళ్ళు కూడా ఘంటసాల గారు వచ్చి పాడారు ఇది గిరిజా కళ్యాణాన్ని. ఆయన, రాఘవులు గారు, సంగీతరావు గారు వీళ్ళు వచ్చి పాడారు అక్కడ పాడితే అది రేడియో వాళ్ళు దాన్ని రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి తర్వాత కూడా వేశారని విన్నాం. ఈ పాఠాంతరం వేరు. మళ్ళీ అందులో సినిమాలో ఉన్న దాంట్లో మార్పులు ఉన్నాయి, సినిమాలోది వేరు. సో ఈ రకంగా మూడు రకాల పాఠాంతరాలు ఉన్నాయి. సరే, ఫైనల్గా గిరిజా కళ్యాణం అక్కడ పైగా ఈ విషయం ఏంటంటే ఘంటసాల గారే చెప్పుకున్నారు. దీంట్లో కొన్ని రాగమాలిక ఇది. ఈ రాగమాలిక ఆయన ఆ రాగాలు ఫిక్స్ చేసింది కూడా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారే. ఇది ఈ రాగంలో బాగుంటుంది, ఇది రాగంలో బాగుంటుంది అని ఆయన మెన్షన్ చేశారట. ఘంటసాల గారు ఏమన్నారంటే అదే రాగాల్లోనే కంపోజ్ చేశానన్నారు. ఆయన సజెస్ట్ చేసిన రాగాల్లోనే నేను కంపోజ్ చేశానని ఆయన చెప్పారు. సో ఆ విధంగా ఇది స్టార్ట్ అవుతుంది. ఇది అంబా పరాకు, దేవి పరాకు. ఇక్కడ ఏంటంటే కొన్ని అంటే దాని గురించి ఒక డీటెయిల్స్ కొన్ని నేను ఇమ్మంటారా? ఆ రాగాల డీటెయిల్స్ ఇమ్మంటారా? ఓకే సార్. ఇక్కడ ఏంటంటే ఏం లేదు, మొదట సరిగమద అనే స్వరాలు అంబ పరాకు దేవి పరాకు మమ్మేలు మా శారదాంబ పరాకు. ఇది ఇందులో సరిగమద స్వరాలే ఉపయోగించారు. సో ఇది ఏంటంటే ఎవరో చోట నాట అన్నారు కాదు, కానీ బట్ ఇది రాగ వినోదిని అనే 28వ మేళకర్త హరిగోం కాంబోజులో జంజరాగం ఒకటి ఉంది, దానికి సరిపోతాయి ఈ స్వరాలు. అది రాగ వినోదిని. తర్వాత నెక్స్ట్ ఉమామహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవన గజానన దగ్గర నుంచి కృష్ణా తీర కుజినపూడి నిలయ వేణుగోపాల దేవ బహుపరాకు వరకు ఇది శుద్ధ ధన్యాసి. ఇది శుద్ధ ఏంటంటే సగమ పనిస స్వరాలే వస్తాయి ఇందులో, ఇంకే స్వరాలు రాలేదండి. సగమ పనిస. తర్వాత ఈసుని మ్రోల హిమగిరి బాల అన్నది మధ్యమావతి. అక్కడ ఈసుని మ్రోల. తర్వాత ఇది కణకణలాడే అంతవరకు విద్యలను ఆదరించరయ్యా వరకు కూడా మధ్యమావతిలోనే కంటిన్యూ అయిందండి. తర్వాత రావో రావో లోల లోల లోలంబాలన దగ్గర నుంచి ఆ స్టాంజా కాంబోజి రాగంలో వచ్చింది.
తర్వాత చెలువారు మోమున లేలేత నగవుల దగ్గర నుంచి దేవు సన్నిధికే అంద వరకు అఠాణా రాగం. తర్వాత తగదిది తగదిది నుంచి ఆ మన్మధుడి పాడిన స్టాంజా వసంత రాగం. తర్వాత ఈసుని దాసుని చేతువ అన్నది ఆ స్టాంజా రీతి గౌళ. తర్వాత కానిపని మదన, అది నీ చేత కానిపని మదన అన్నది శహన రాగంలో తీసుకున్నారండి అది. తర్వాత చిలుక తత్తడి రౌత ఎందుకి హుంకారింత అన్నది సరస్వతి రాగం. తర్వాత సామగ సాగమ సాధార, ఇది హిందోళం ఇది. తర్వాత విరులా నిన్ను పూజ చేయగా అన్న పతి భిక్ష ప్రభు వరకు కూడా నాదనామక్రియ, అంటే అది కన్నడ అనే రాగాన్ని కూడా మరి రామకృష్ణ శాస్త్రి గారు సజెస్ట్ చేశారు. మరి ఇది నాదనామక్రియకి సరిపోతుంది. మరి ఒకవేళ ఛాయలు కూడా ఉన్నాయేమో. తర్వాత అంబాయనే అసమశరుడు అన్నది సామ రాగంలో కంపోజ్ చేశారండి. తర్వాత ఆఖరిది కూడా చెప్పాలంటే బిడియపడి భీష్మించి పెళ్లి కొడుకు, అది కూడా మధ్యమావతి సౌరాష్ట్ర అని అంటారు, కానీ యాక్చువల్గా అది మధ్యమావతిలోకే వస్తుంది. మధ్యమావతి స్వరాలే వచ్చాయి దాంట్లో. తర్వాత అది ఆ విధంగా గిరిజా కళ్యాణం దాని బ్యాక్గ్రౌండ్ కూడా అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది చరిత్రలో నిలిచిపోయే పాటలాగా ఉండిపోయింది అది. ఇంకా అది అయిన తర్వాత ఆయన పాండవ వనవాసంలో ఈ రాజేశ్వరరావు గారి దగ్గర ఉన్నది ఏంటంటే జై జయవంతి రాగం చాలా ఆయన ఎక్కువగా ఉపయోగించేవారు. ఇది ఆనందమాయ అలి నిలవేణి ఒకటి, మన మనసున మనసే ఒకటి, ఇవన్నీ ఘంటసాల గారు పాడినవే. సో ఇవన్నీ మరి ఈయన కూడా ఇది వచ్చింది, అందులో మంచి పాట కంపోజ్ చేయాలి, హిమగిరి సొగసులు అన్న పాట జై జయవంతి రాగంలో పాండవ వనవాసంలో కంపోజ్ చేశారు. తర్వాత ఇంకా కొన్ని మాలికలు ఉన్నాయి. ఆ రాగమాలికలు హే జయకృష్ణ ముకుందామురారే, ఇప్పుడు ఇవన్నీ అది కాదు, కానీ అది కూడా రాగమాలికే. తర్వాత హిందోళంలో లీలగారి చేత ఈయన మంచి పాట పాడించారు శాంతినివాసంలో, తుషార శీతల సరోవరాన. అదొకటి చెప్పుకోదగ్గ పాట. మనం అంటే వారి యొక్క అంటే ఇన్ని రకాలుగా వ్యారీడ్ టాలెంట్స్ అంటారు కదా, అలాగా అంటే ఎన్ని రకాల. తర్వాత చిరంజీవుల్లో కనుపాప కరువైన కనులెందుకు అన్నది సింధు భైరవిలో కంపోజ్ చేశారు. తర్వాత మాస్టర్ వేణు నీ సుఖమే నే కోరుతున్నా అన్నది భీంప్లాస్ రాగంలో కంపోజ్ చేశారండి. ఇది ఇలా ఉండగా మలయ మారుత రాగంలో ఉయ్యాల జంపాల అన్న పాట, ఉయ్యాల జంపాలలో కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది అన్న పాట మలయ మారుతంలో. అది కూడా సాఫ్ట్ సాంగ్. నిజంగా మలయ మారుతం వీస్తున్నట్టుగానే ఉంటుంది పాట వింటున్నంతసేపు. ఆ పడవ ప్రయాణం చేస్తుండగానే ఆ దృశ్యం అలాగే ఉంది, పాట అలాగే ఉంది, ఆయన పాడడం అలాగే ఉంది, కంపోజిషన్ అలాగే ఉంది. ఇంకా ఇవన్నీ సమ్మిళితం అయితే ఇంక చెప్పాలా. తర్వాత అశ్వత్థామ గారి గురించి మనం చెప్పుకోవాలండి. అసలు ఆయన ఒక గొప్ప సంగీత దర్శకుడు. ఘంటసాల గారి చేత రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం అన్న పాట అత్యద్భుతంగా ఆయన పాడించారు, ఆయన పాడారు రెండును. ఎందుకంటే సూచనలు ఎలా ఉన్నా సరే అండి, ఒక్కోసారి
ఎదటివారు మనలో ఎంత టాలెంట్ ఉన్నా ఎదటివారు గుర్తు చేస్తే తప్ప గుర్తురాదు. అది ఎంత పెద్ద గాయకుడికైనా సరే ఇది అనుభవ పూర్వం. ఘంటసాల గారికి బాగా పాడాలని అనిపించిన మాస్టారు ఇలా పాడితే బాగుంటుందని, కొంచెం ఇక్కడ ఇలాగండి, కొంచెం అక్కడ అలాగండి అని అడిగితే ఆయన ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది. అలా ఈ రకంగా జరుగుతూ ఉంటాయి రికార్డింగ్స్లో. ఎందుకంటే నా అనుభవం కొద్దీ నేను చెప్తున్నాను. అది తర్వాత రామాయణం ఇనే నక్షల్ ఒక పాటలో రాముని అవతారం రవికుల సోముని అవతారం అన్నది. గురుగారు ఒక్క నిమిషము ఇక్కడ రానిక నీ కోసం అనేది భాగేశ్వరియా లేకపోతే ఇంక వేరేనా? అది యాక్చువల్గా హరికాంభోజీలో చేశారు. హరికాంభోజీ ఎక్కువగా చెప్పాలంటే కాంభోజీ అనుకోండి. పోనీ ఒకవేళ అన్యస్వరం ఒకటి. ఇప్పుడు ఇందులో ఒక తేడా, హరికాంభోజీ అనేటప్పటికి ఏమవుతుందంటే మనం ఉపాంగ రాగం అయిపోతుంది. మనం సంగీత పండితులు పట్టుకుంటారు, ఏమండి మీరు హరికాంభోజీ అన్నారు, ఇందులో అన్యస్వరం ఉంది అంటారు, అందుకని ఉపాంగ రాగం. కాబట్టి ఇప్పుడు కాంభోజీ అన్నాం అనుకోండి, గొడవ లేదు, అన్యస్వరం. కాంభోజీ అనేటికి ఏమవుతుందంటే పెద్ద నిషాదం వస్తుంది, చిన్న నిషాదం వస్తుంది. హరికాంభోజీ అంటే ఆ రెస్ట్రిక్షన్ మనకి ఉంటుంది అక్కడ. తర్వాత అందుకని ఈ రాముని అవతారం రవికుల చాలా రామాయణాన్ని చాలా బ్రీఫ్గా అద్భుతంగా రాశారు సముద్రాల గారు. అది సుదర్శనం గోవర్ధన గారు ఇచ్చారు. Thank you. Please like, share and subscribe.